నమస్తే, నేను సిరి. బోరగడ్డ అనిల్ దీని గురించి గత 2-3 రోజుల నుంచి మనం వార్తలలో వింటూనే ఉన్నాం. ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కోర్టుకి సబ్మిట్ చేసేసి తను మధ్యంతర బెయిల్ తీసుకున్న విషయం మనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అనూహ్యంగా తను ఒక వీడియో రిలీజ్ చేసేసి నా ప్రాణానికి హాని ఉంది, నన్ను చంపాలనుకుంటున్నారు, నన్ను చంపాలనుకున్న వాళ్ళల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం జరిగింది. తనకే కాదు తన కుటుంబ సభ్యులకి ఎవరికి ఏమైనా కూడా వాళ్ళదే బాధ్యత అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంతకీ సడన్గా ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు ఈ వీడియో ఏంటనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజసపసని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే బోరగడ్డ అనిల్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే ఏంటంటే ఇది కూడా ఏంటంటే మార్చి 11న తను మళ్ళీ జైలుకి వెళ్ళాలి, తన మధ్యంతర బెయిల్ గడువు పూర్తవుతుంది. ఈలోపు కొన్ని కథనాలు అయితే వినిపించాయి. బోరగడ్డ అనిల్ లేరు, దేశంలోనే దేశం దాటేసి వెళ్ళిపోయారని వినిపించడం జరిగింది. ఈలోపు ఈ వీడియో ఇప్పుడు తను చెప్పడం జరిగింది. ఇందులో 3 వ్యక్తులు అంటే ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ చేపట్టి తనకు ప్రాణహాని ఉంది, చంపాలనుకుంటున్నారని చెప్తున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు సహజంగా ఎవరి మీదైనా ఒక కేసు నమోదయ్యి వారు అరెస్ట్ అయిన తర్వాత జైల్లో ఎందుకు పెడతారు అని అంటే వారిలో మానసిక పరివర్తన రావాలి. ఆ శిక్ష అనుభవించడం ద్వారా చేసిన తప్పు మళ్ళీ చేయకుండా సక్రమ మార్గంలో బతకటం కోసం ఆ విధమైన పరివర్తన వారిలో రావాలి అని చెప్పని జైల్లో కూర్చోబెడతారు. ఇవాళ బోరగడ్డ అనిల్ కూడా ప్రస్తుతం అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. రిమాండ్ ఖైదీ. అతని తప్పు ఇంకా కోర్టులో ధృవీకరణ కాలేదు, అతనికి శిక్ష ఖరారు కాల. ప్రస్తుతం విచారణ స్టేజ్లో ఉంది, రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అతను ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద వాళ్ళ తల్లిగారి అనారోగ్య కారణంగా వాళ్ళ తల్లిగారికి సహాయం చేసుకోవాల్సిన బాధ్యత తన మీదే ఉంది కాబట్టి తనకి మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని చెప్పని అభ్యర్థించిన మీదట మానవతోపు కోణంలో గౌరవ హైకోర్టు ధర్మాసనం దాన్ని పరిగణలోకి తీసుకొని అతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చారు. అయితే నిన్న ఇవాళ వేరే రకమైన వివాదం తలెత్తింది. వాస్తవంగా ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నాకు కూడా బోరగడ్డ అనిల్ రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడని అనుకుంటున్నాను నేను. అంటే మీకు తెలీదా? కానీ అతనికి గత నెల 14వ తారీఖు రోజే మధ్యంతర బెయిల్ వచ్చిందని, అతను మళ్ళీ తిరిగి ఆ మధ్యంతర బెయిల్ గడువు ముగిసి 28వ తారీఖు మళ్ళీ సరెండర్ అయ్యాడని చెప్పని, మళ్ళీ తిరిగి 1వ తారీఖు రోజు మళ్ళీ మధ్యంతర బెయిల్ కోసం ఫైల్ చేసుకున్నాడని చెప్పని, అతను మళ్ళీ తిరిగి జైలు నుంచి రిలీజ్ అయ్యాడని చెప్పని, ఈ రెండోసారి ఫైల్ చేసిన మధ్యంతర బెయిల్లో అతను సబ్మిట్ చేసిన హాస్పిటల్ రిపోర్టు ఫేక్ రిపోర్ట్ అని చెప్పని, ఇవన్నీ నిన్నటి నుంచి చాలా వివాదాస్పదంగా, సంచలనంగా, విస్తృతంగా చర్చనీయాంశమైనవి. అప్పటి వరకు ఇతనికి బెయిల్ వచ్చిన సంగతి కానీ ఎవరికి తెలియదు. అయితే ఎప్పుడైతే అతను సబ్మిట్ చేసిన సర్టిఫికెట్ ఫేకు అని చెప్పని వార్తాపత్రికల్లో వచ్చిందో, గౌరవ హైకోర్టు ధర్మాసనం దృష్టికి ఆ సర్టిఫికెట్ అంశం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందో, ఈరోజు సడన్గా అనిల్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో రిలీజ్ చేసి ఏం చెప్తాడంటే, నేనేం తప్పు చేయలేదు అంటే, ఇప్పుడు అతని ద్వారా తప్పు జరిగిందా లేదా అనేది ధర్మాసనం నిర్ధారిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంటు ధర్మాసనానికి ఇచ్చే రిపోర్టు బేస్ చేసుకొని ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈలోగా అతను సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నాడు, విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక మాటకి ఇంకొక మాటకి పొంతం లేని వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. కన్నీళ్ల పర్యంతరం అవుతూ అని చెప్పని బాధితుడిగా ఎమోషన్స్ ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అసలు అతను ఎందుకు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అంటే గతంలో తను చేసిన వీడియోలు చాలా వరకు ఇవాళ అసలు అతని మీద కేసులు నమోదు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఇవాళ వైసీపీ పార్టీ అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుదారుడిగా రాజకీయాల్లో కొనసాగాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులను విమర్శించడానికి చాలా రకాలైన పదాలు ఉన్నాయి. కానీ నువ్వే పదజాలాన్ని వాడుకున్నావు? ఏ పదజాలాన్ని ఎంచుకున్నావు? ఎవరు లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసావు? ఆ రోజు ఆ కుటుంబ సభ్యులని టార్గెట్ చేయటం శ్రేయస్కరం కాదు, సంస్కారయుతం కాదు అని చెప్పని ఆ రోజు తెలియలేదా? ఇవాళ మీ అమ్మగారికి అనారోగ్యం ఉంది, 100% ఒప్పుకుంటాం. కొడుకుగా ఆమెకి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత నీ మీద ఉంది, 100% యాక్సెప్ట్ చేస్తా. దానికి కూడా దానికి న్యాయస్థానం కూడా మీ అభ్యర్థన పరిగణలోకి తీసుకొని మీకు బెయిల్ ఇచ్చింది కదా. ఆ బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మీ అమ్మగారు చెన్నై అపోలో హాస్పిటల్లో ఉన్నారు, ఆమెకి సహాయకుడిగా మీరు ఆమెతో పాటు ఉంటున్నారు. మీరు పదే పదే ఏం మాట్లాడుతున్నారు వీడియోలో? ఇవాళ నన్ను చంపించడానికి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అంటున్నావు. నిన్ను చంపించాలి అనుకుంటే నిన్ను అరెస్ట్ చేయించటం, రిమాండ్కి పంపించటం, కోర్టులో విచారణ చేయటం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? నువ్వే చెప్పావు కదా గతంలో, నాకు పర్మిషన్ ఇస్తే చంద్రబాబుని వేసేస్తాను అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట నాకు చెప్తే చంద్రబాబు గారు నేను లేపేస్తానని చెప్పాను, నువ్వు గతంలో వాడున్నావు కదా. అలా నిన్ను చేయడానికి నువ్వేమన్నా పైనుంచి దిగొచ్చావా? ఎంతోసేపు పట్టదు. అయినా సరే అవి కాదుగా మార్గం ప్రభుత్వం ఎంచుకున్నది. ఇప్పుడు నువ్వు ప్రస్తావిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ మార్గాన్ని వాళ్ళు ఎంచుకోలేదుగా. బరితెగింపు వ్యాఖ్యలు చేసింది నువ్వు, సంస్కారహీనపు ప్రవర్తించింది నువ్వు. కన్ను మిన్ను కానరాకుండా అహంకారంతో నీ అంతటి వీరుడు లేడు అని చెప్పని చెలరేగిపోయింది నువ్వు ఆ రోజున. మరి ఈ రోజు ఎందుకు ఇంత బాధపడుతూ మాట్లాడుతున్నారు? ఇవాళ ప్రభుత్వం చట్టబద్ధంగా ప్రొసీడ్ అవుతా ఉంది, అంతే ధైర్యంగా మాట్లాడొచ్చు కదా. ఒక మాట చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నాడు. తనేం చెప్తున్నాడు? పోలీసులు నన్ను కస్టోడియల్ టార్చర్కి గురి చేయటం వల్ల, 3rd డిగ్రీ ప్రయోగించడం వల్ల నా స్పైనల్ కార్డ్లో L4 బ్రేక్ అయింది, అలాగే నా లెఫ్ట్ టెస్టికల్స్ లో బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ డాక్టర్స్ నిర్ధారణ చేశారు. ఆ రిపోర్ట్స్ నేను కోర్టుకు సబ్మిట్ చేశాను అంటున్నావు. ఎయిమ్స్కి ఎప్పుడు వెళ్ళి నువ్వు టెస్ట్ చేయించుకున్నావు? ఎప్పుడు టెస్ట్ జరిగింది ఎయిమ్స్? నువ్వు రిమాండ్ ఖైదీగా ఉన్నావు. నువ్వే చెప్తున్నావు కదా, నేను జైల్లో ఉన్నా, ఈ మెడికల్ సర్టిఫికెట్లు నేను ఎప్పుడు తెచ్చాను, జైల్లో ఉండి నేను ఎప్పుడు సబ్మిట్ చేశాను అంటున్నావు. నీకు సహాయకులుగా ఉన్నవాళ్ళు ఎవరో నీ పేరుట సబ్మిట్ చేశారు. ఇప్పుడు ఆ సబ్మిట్ చేసింది ధర్మాసనం దగ్గర వాదనకు వచ్చిన రోజు అప్పుడు ప్రభుత్వ ఏపీపీ దాని పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు కదా, దీని అథెంటిసిటీ క్రాస్ చెక్ చేసుకోవాలి అని చెప్పని. క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పని ధర్మాసనం చెప్తూ మానవతా దృక్పథంతో నీకు బెయిల్ ఇచ్చారు కదా. అంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేసింది వాస్తవమే కదా. హాస్పిటల్ వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుంటే వాళ్ళు ఆ సర్టిఫికేట్ మేము ఇవ్వలేదని చెప్తున్నారు. అంటే అది ఫేక్ సర్టిఫికేట్ అని నిర్ధారణ అవుతా ఉంది. ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసింది నువ్వు, నీ స్వయంకృత అపరాధం ఇది, నువ్వు సృష్టించుకున్న సమస్య. దానికి ఎవరిని బ్లేమ్ చేస్తావు? 1కి 4 సార్లు నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క నువ్వే చెప్తున్నావు, నా భార్య బిడ్డలకు ఏదైనా జరిగినా, నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ వివాహాలు అయినాయి అంటున్నావు. మీ తల్లికి అనారోగ్య సమస్య తలెత్తితే మీ తల్లిని చూసుకోవడానికి నీకు 5 చెల్లెళ్ళు ఉన్నారు, నీ సతీమణి ఉంది అని చెప్పని నువ్వే అడ్మిట్ అవుతున్నావు పక్క. నీకు అంటే నీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు అనేది నువ్వే చెప్తా ఉన్నావు. వాళ్ళకి ఏదన్నా జరిగితే వీళ్ళదే బాధ్యత అని చెప్పని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నావు. అంటే నీకు ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారని నువ్వే చెప్తున్నావు. మరి ఇంకో పక్క ఏం చెప్తున్నావు? నా తల్లిని చూసుకోవడానికి ఎవరు లేరు అంటున్నావు. అంటే నువ్వెలా పుట్టావో నీ చెల్లెలు కూడా ఆమెకు పుట్టిన సంతానమే కదా. నీకెంత బాధ్యత ఉందో వారికి కూడా అంతే బాధ్యత ఉంది కదా. అయినా సరే కొడుకుగా నీ తల్లి
పక్కన ఉండి తీరాల్సిన బాధ్యత 100% ఒప్పుకుంటాం దానికి. మానవతా దృక్పథంతో మీ తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు బయటికి రాకూడదు, ఆమెకి సహాయం చేయడానికి, ఆమె తోడు ఉండటానికి వీల్లేదని చెప్పని ఎవరు అనరు. నువ్వు ఎక్స్టెండెడ్ బెయిల్ ఫైల్ చేసుకోవడానికి కూడా హక్కు ఉంది నీకు. కానీ ఈ సర్టిఫికెట్ సబ్మిట్ చేసిన అంశం కదా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎందుకు సబ్మిట్ చేసావు? అతి తెలివి చూపించింది నువ్వా నీ సహాయకులో? ఎస్, నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు జైల్లో ఉన్నావు. నీ తరపున ఈ ఇష్యూస్ పర్సూ చేస్తున్నది ఎవరు? ఈ ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసింది ఎవరో వాళ్ళ పేర్లు చెప్పు నువ్వు. అవన్నీ వదిలిపెట్టి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నావు. నిన్ను చంపడానికే ప్రయత్నం చేస్తే అక్టోబర్లో నిన్ను అరెస్ట్ చేశారు. చంపించే చరిత్ర నువ్వు ప్రస్తావించిన ఈ ముగ్గురికి లేదు. నువ్వు ఇంకో పక్క ఏం చెప్తున్నావు? మా తండ్రి దైవం జగన్మోహన్ రెడ్డి అంటున్నావు. అంటే నువ్వు రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తున్నావు అనేది అర్థమవుతుంది కదా. ఇక్కడ మొట్టమొదట నీకు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇవాళ నువ్వు రిలీజ్ చేసిన ఈ వీడియో ద్వారా నీకంటూ ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యుడు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అని చెప్పని నువ్వే చెప్పున్నావు. ఇప్పుడు నిన్నేమైనా చేసి నింద వాళ్ళ మీద మోపడానికి కాసు కూర్చొని ఉంటారు. శత్రువులు ఎక్కడో ఉండరు. శత్రువులు నువ్వు నమ్మినాళ్ళలోనే ఉంటారు. కాబట్టి మొట్టమొదట బోరుగడ్డ అనిలు ఇటువంటి అతి తెలివి ప్రయోగాలు, ఈ విక్టిమ్ కార్డులు ప్లే చేయటాలు, ఇప్పుడు దళిత కార్డు తీస్తా ఉన్నావు. ఇష్టారీతన సంస్కారహీనపు భాష వాడిన రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చారా? ఈరోజు పదే వారి పేరు తీసుకొచ్చి నీ మాలిన్యానికి వారి పేరు ఎందుకు అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు? తప్పు చేసింది నువ్వు. ఇవాళ ధైర్యంగా ఆ తప్పు నా వల్ల జరిగింది అని అడ్మిట్ అవ్వు. ఎంత కండకవరం ప్రదర్శించావు, ఎంత విర్రవీగుడు భాష వాడావు. ఇవాళ ఏమైపోయింది ఆ పెంకం? ఇవాళ కూడా దాని మీద నిలబడు. ఆ రోజు ప్రదర్శించిన అహంభావం ఇప్పుడు కూడా చూపించు. అంతేగాని ఇప్పుడెందుకు బేలతనాన్ని ప్రదర్శిస్తున్నా? ఆ రోజు నీకు చంద్రబాబు నాయుడు గారితోటో, పవన్ కళ్యాణ్ గారితోటో, లోకేష్ తోటో, వారి కుటుంబంలో ఉన్న మహిళలతోటో, పవన్ కళ్యాణ్ గారి సంతానంతోటో నీకేం డైరెక్ట్ సంబంధ బాంధవ్యాలు లేవు. నీకు ప్రత్యక్ష వైరం కూడా లేదు. కేవలం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నావు కాబట్టి, ఆయనకి వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి రాజకీయ ప్రత్యర్థులుగా ఉండకూడదా? ఇవాళ వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఆయన కుటుంబ సభ్యులను ఇలాగే ఎవరైనా దూషిస్తున్నారా? లేదు. నువ్వు చాలా సంస్కారహీనపు భాష వాడావు కదా. నిన్ను, నీ కుటుంబ సభ్యుల్ని ఇదే విధమైన భాషతో ఎవరైనా దూషిస్తున్నారా? ఇవాళ చదువుకున్నావు. ఎస్, 100% నువ్వు అడ్మిట్ అయిన ప్రకారమే క్వాలిఫైడ్ లాయర్, లా గ్రాడ్యుయేట్ అని చెప్పని నీకు నువ్వు చెప్పుకున్నావు. మరి అంత ఉన్నత విద్యావంతుడు అయినాడికి ఏం మాట మాట్లాడుతున్నాం, దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది రేపటి రోజున పరిస్థితులు వికటిస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం దూరం జరిగితే చట్టపరంగా ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది ఆ రోజు తెలియలేదా? ఇవాళ పులి సవారీ చేసే ప్రయత్నం చెయ్యొద్దు. ఇప్పటికైనా నీ వల్ల జరిగిన తప్పులకి నిజమైన పశ్చాత్తాపం పొందితే రేపటి రోజున సమాజంలో గౌరవప్రదంగా నిన్ను ఒక వ్యక్తిగా పరిగణిస్తాను. కాదు, నేను ఇప్పటికీ కూడా ఇంకెవరికో రాజకీయ అస్త్రంగానే పనిచేస్తాను, ఇంకెవరో నా భుజం మీదుగా తుపాకీ పెట్టి వారి ప్రత్యర్థులను కాల్చుకోవడానికి నేను టూల్గా ఉపయోగపడతాను అని అంటే అది నీ కర్మ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.